అందరికీ నమస్కారం. ఇవాళ ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నల్ వర్క్ ఇది 22వ తారీఖు ఈ నెల 22వ తారీఖు నాడు అనుకోని సంఘటన జరిగింది. దీనికి అందరం కూడా చింతిస్తూ ఉన్నాం. అన్నిటికి మించి ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు నల్లమల్ల ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు మినిట్ టు మినిట్ దీనిపైన ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ అధికారులకు కానీ లేకుంటే దీంట్లో పాల్గొంటున్నటువంటి ఎక్స్పర్ట్స్ దాదాపు 12 డిపార్ట్మెంటు పనిచేస్తూ ఉన్నాయి. వాళ్ళందరితో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉన్నారు. అదే కాకుండా సంబంధిత మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, కోమరెడ్డి వెంకరెడ్డి గారు, వారితో పాటుగా డాక్టర్ మల్లురవి గారు, చాలా మంది ఎమ్మెల్యేలు ఇవన్నీ విజిట్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఈ ఇన్సిడెంట్ను వెంటనే దీని పరిష్కారం చేయాలని చెప్పి వార్పుట్ బేసిస్ మీద యుద్ధ ప్రాతిపదికన ఈ సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే నిన్న ఉదయం నుంచి ఈ రెస్క్యూ ఆపరేషన్ ఏదైతే ఉందో అది స్పీడప్ చేయడం జరిగింది. ఒకటి డీవాటరింగ్, టోటల్ డీవాటరింగ్ చేయడం జరిగింది. చాలా వరకు ఏదైతే స్లష్ కానీ లేకుంటే అక్కడ ఉన్న మడ్ లేకుంటే సీపేజ్ వాటర్ చాలా వరకు దాన్ని కంట్రోల్ చేయగలిగాం. రెండవ అంశం ఏంటంటే ఈ టీబీఎం ఇది దాదాపుగా 150 మీటర్స్ లెంత్ ఉంటుంది. ఆ మధ్యన బ్రేక్ డౌన్ కావడం జరిగింది, అంటే బ్రోకెన్ అయింది, అంటే పగిలిపోయింది. కొంత పార్ట్ ఆ స్పీడ్ కొంత ఇనికి రావడం జరిగింది. అది లోపలికి వెళ్ళటానికి కొన్ని ఇబ్బందికరంగా ఉన్నమాట వాస్తవం. దాన్ని కూడా రాత్రి ప్లాస్మా కటర్స్ తోటి నిన్న సాయంత్రం నుంచి మొదలుపెట్టి రాత్రికి మొత్తం అయిపోయింది. అంటే చాలా వరకు క్లియర్ చేయడం జరిగింది. ఇంకా రెండవ అంశం ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి మడ్, స్లష్, డెబ్రీస్ వాటిని క్లియరెన్స్ చేసే దాంట్లో నిన్న సాయంత్రం వర్క్ స్టార్ట్ అయింది. అది లోకోమోటివ్ నుంచి అంటే లోకల్లో ఉన్నటువంటి అదైతే మన ట్రైన్ ఉందో దాని ద్వారా కొంత బయటకు వస్తూ ఉంది. ఇక మూడవ అంశం ఏంటంటే మనకు ఈ కన్వేయర్ బెల్ట్ ఉంటుంది. ఈ కన్వేయర్ బెల్ట్ దాదాపుగా ఒక 50 మీటర్స్ ఆ ఫ్రంట్ వివేదిస్తుందో దానికన్నా ముందే అది తెగిపోవడం జరిగింది. దాన్ని రిపేర్ ఆల్మోస్ట్ అయిపోయింది. రిపేర్ ఇంకొక 1 అవర్లో పూర్తి స్థాయిలో కన్వేయర్ బెల్ట్ కూడా పనిచేస్తుంది. ఇక నాలుగవ అంశం ఏమిటంటే ఆ బ్లోయర్ అంటే ఆక్సిజన్ పంపింగ్ ఏదైతే ఉందో ఆ బ్లోయర్ కూడా కొంత డ్యామేజ్ అయి ఉంటే దాన్ని రిపేర్ చేయడం జరిగింది 3 డేస్ బ్యాక్. ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఎక్స్పర్ట్స్ భారతదేశంలో ఉన్నటువంటి ఈ టన్నల్ కొలాప్స్కి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ దాదాపు 12 డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉన్నాయి. దానిలో ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎఫ్ కానీ, హైడ్రా కానీ, సింగరేణి కానీ, లేకపోతే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కానీ, ఇవన్నీ కూడా అదే ఫైర్ కానీ అన్ని చాలా డిపార్ట్మెంట్లు కలిసి ఒక కొలాబరేషన్తో పనిచేస్తూ ఉన్నాయి. ఇది వార్పుట్ బేసిస్ మీద పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 22 ఉదయం 8:30-9 గంటలకి ఇన్సిడెంట్ జరిగితే 10:30-11 గంటలకు సంబంధిత మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హెలికాప్టర్ ల్యాండ్ అయ్యారు. అంటే మా ప్రభుత్వం ఎంత కమిట్మెంట్తో పనిచేస్తుందంటే ఇది ఒక ఉదాహరణ.